హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలి అన్నది ఒకసారి చూసేద్దాం. ముందుగా అయితే చేప ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకొని వాటిని 2-3 టైమ్స్ వాటర్లో నీట్గా వాష్ చేసేసుకుందామండి. చేసేసుకొని వాటర్ అన్నీ పోయేటట్టుగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం చేప ముక్కల్ని. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి పసుపు వేసి క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే నీసు వాసన ఏమైనా ఉంటే పసుపు వేస్తే ఆ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి నేను మరొకసారి అయితే క్లీన్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను చేప ముక్కల్ని. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో మనకి. ఇప్పుడైతే కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలను అయితే తరుక్కుంటున్నాను. ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చీలు తీసుకొని సన్నగా తరిగి ఒక సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇందాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకోవాల్సి ఉంటుందండి. ఆ అల్లం పేస్ట్ని మనం అప్పటికప్పుడే ఫ్రెష్గా రుబ్బుకుంటే బాగుంటుందని నేను మిక్సీలో అల్లం పేస్ట్ని రుబ్బేసి ఇలా అల్లం పేస్ట్ని కూడా ఈ చేప ముక్కలలో యాడ్ చేసి మ్యారినేట్ అయితే చేయడం జరిగింది. ఇలా మ్యారినేట్ చేయడం వలన మనకి ఆ చేప ముక్కకి ఉప్పు కారం సరిగ్గా పట్టుకొని మనకు పులుసు చేసిన తర్వాత కూడా ముక్క తినేటప్పుడు చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. సో అందుకే మనం మ్యారినేట్ చేసుకోవడం జరుగుతుంది. మ్యారినేట్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకుందాం. నా దగ్గర మట్టి పాత్ర ఉండడం వల్ల నేను మట్టి పాత్రని యూజ్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఉంటే మీరు కూడా యూజ్ చేయండి. బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేడెక్కిన తర్వాత ఇందాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలను అయితే యాడ్ చేసుకున్నాను. సో పులుసుకు సరిపడా చింతపండుని తీసుకొని ఒక సైడ్కి నానబెట్టి పెట్టేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి మరొకసారి కాసేపు మగ్గించేస్తున్నాను. ఇలా మగ్గిన తర్వాత కారం వేసుకొని కలిపేసుకుందాం. కారం వేసిన తర్వాత చూడండి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇలా ఈ విధంగా వచ్చింది మనకి. సో ఇందులో ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసేసుకొని మరిగించుకుందాం. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు పులుసునైతే మరిగించుకున్నానండి. ఇప్పుడు మరో సైడు మనకి అందులో కావాల్సిన మసాలాలను రెడీ చేసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు దూరగా వేయించి ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు కాసంత కొబ్బరి పౌడర్ కూడా మనము దూరగా వేయించుకొని అదే మిక్సీలోకి యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి చింతపండు పులుసు కూడా బాగా మరిగి నూనె అనేది మనకి పైకి తేలింది. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్న పౌడర్ని అయితే నేను ఇందులో వేసుకొని అందులోకి కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మరిగించానండి. ఇలా బాగా మరిగిన పులుసులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మనం ముక్కల్ని యాడ్ చేసుకొని మనం ముక్క కదలకుండా పెనాన్ని కదిలిస్తూ కర్రీ అనేది కలుపుకోవాలండి. మనం
గరిట పెట్టినట్టయితే మనకి ముక్క అనేది విరుగుతుంది. ఎందుకంటే చేప చాలా డెలికేట్గా ఉంటుంది. మనకు 2-3 మినిట్స్లోనే చేప అనేది మనకు ఉడికిపోతుంది కాబట్టి మనం గరిట పెట్టకూడదు. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పులుసును కొద్దిగా మరిగిద్దామండి. గరిట మాత్రం అస్సలు పెట్టకండి, ఎందుకంటే గరిట పెట్టి తిప్పినప్పుడు ముక్క అనేది విరుగుతుంది. తినేటప్పుడు మనకు ముళ్ళులు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే నేను గరిట పెట్టద్దని చెప్తున్నాను. సో గైస్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నా యొక్క ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సో గైస్, త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ అశ్విని.